బ్రేకింగ్ న్యూస్ బంగారం రేటు మళ్లీ భగ్గుమంది సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ ఏకంగా 3,280 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం మేలిమి బంగారం రేటు 1,28,680కి చేరుకుంది. ఇక ఆర్నమెంట్ బంగారం తులం 3,000 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,950కి చేరింది. ఇక కిలో వెండి 2,06,000కు చేరింది. బంగారం రేటు మళ్లీ భగ్గుమంది సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ ఏకంగా 3,280 పెరిగింది. దీంతో ప్రస్తుతం మేలిమి బంగారం రేటు 1,28,680కి చేరుకుంది. ఇక ఆర్నమెంట్ బంగారం తులం 3,000 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,950కి చేరింది. ఇక కిలో వెండి 2,06,000కు చేరింది. రెటిక బంగారం ధరలు పెరుగుదలకు సంబంధించి స్టాక్ అనలిస్ట్ గీతానంద్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ప్రస్తుతం చూస్తున్నాం డే బై డే రోజు కూడా పెరుగుతున్నాయి బంగారం ధరలు. దాంతోపాటు సిల్వర్ కూడా అదే రీతిలో పెరుగుతోంది. సో ఏంటి ఇది, అసలు ఎప్పటి వరకు పెరుగుదల ఉంది? ఎక్కడైనా మధ్యలో తగ్గే అవకాశం ఉందా? సామాన్యులు అసలు బంగారం కొనే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మనకి ఆగస్టు దాకా కూడా చూసినట్లయితే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో నడిచినటువంటి గోల్డ్ మే నుంచి ఆగస్టు దాకా, ఆగస్ట్ ఎండ్ లో బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ర్యాలీ ఎక్కడా ఆగట్లేదు. కేవలం ఒక 2-3 రోజులు మాత్రమే డౌన్ ట్రెండ్ కనబడింది. మిగతా అంతా కూడా అప్ ట్రెండే. అందులో గత 2 రోజుల్లో కనుక చూసినట్లయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి 4,000 పర్ ఔన్స్ రెసిస్టెన్స్ స్థాయిని దాటిన తర్వాత చాలా వేగంగా 4,157 దాకా పెరగడం చూసాం. గత 2 రోజుల్లోనే భారీ పెరుగుదల చూసాం. సో ఓవరాల్ గా చూస్తే గోల్డ్ ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా బ్రేక్ పడట్లేదు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యం అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, మిడిల్ ఏషియాలో జరుగుతున్నటివి కావచ్చు, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, సో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్స్ నుంచి సేఫ్ హేవన్ అయినటువంటి గోల్డ్ వైపు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా గోల్డ్ కి విపరీతమైనటువంటి డిమాండ్ సృష్టిస్తున్నాయి. దాంతో గోల్డ్ ఈ రేంజ్ లో పెరుగుతూ ఉన్నాం మనం చూసాం. ఆల్రెడీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయి కొద్ది టైమే అయింది, అప్పటికే 1.18% మనకి పెరుగుదల చూస్తున్నాం గోల్డ్ లో. సో ఈ రన్ ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా అక్టోబర్ అంతా కూడా, అంటే అప్ టు మనకి ఇక్కడ చూస్తే దీపావళి ఈ టైంకి కూడా ఇంకా కూడా భారీగా పెరిగే ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్. గీతానంద్ గారు, అయితే ఈ బంగారం అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది త్వరపడి ఇప్పుడే కొనాలి, ఇంకా తర్వాత అసలు అందనంత ఎత్తులో వెళ్ళిపోతుంది బంగారం ధర అని చెప్పి ఇప్పుడే కొనేస్తున్నారు. కొంతమంది ఇంకా తగ్గుతుందేమో అని కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ టైంలో, ఇప్పుడు పెరుగుతున్న ఈ టైంలో ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కొనొచ్చు అంటారా? కొనొచ్చండి. ప్రస్తుతానికి ఏంటంటే ఒకవేళ కన్సాలిడేషన్ అయినా కొంచెం పతనమైనా కూడా భారీ పతనం అయితే నమోదు చేయకపోవచ్చు. కొద్ది రోజులు ఒకే ధర దగ్గర స్థిరీకరణ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ పతనం అయితే ఉండకపోవచ్చు గోల్డ్ కి. సో కొనొచ్చు, స్టే బయింగ్ అని. ఓకే. అయితే ఈ బంగారంతో పాటు వెండి కూడా అదే రీతిలో పెరుగుతోంది. సో వెండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలంటారా, వెండి కూడా కొనొచ్చు అంటారా? డైవర్సిఫికేషన్ కోసం చూసేవాళ్ళు బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ వైపు చూడొచ్చు, కానీ జనరల్ గా అయితే గోల్డ్ ఇంకా కంపేర్ టు సిల్వర్ గోల్డే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సిల్వర్ కి ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న కొంత డిమాండ్ వల్ల సిల్వర్ లో కూడా మనం ఈ పరుగు చూస్తూ ఉన్నాం. కంపేర్ టు సిల్వర్ గోల్డే ఇంకా పెరిగే ఛాన్స్.
ఓకే. అలాగే అంటే ఇప్పటికే 1,00,000 దాటేసి 28,000 వరకు ఇప్పుడు చూస్తున్నాం మనము ప్రస్తుతం ఉన్న ధర. ఎంత వరకు ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇంకా ఎంత హైకి బంగారం ధర చేరే ఛాన్స్ ఉంటుంది? టెక్నికల్ గా చూస్తే 1,40,000 స్థాయి దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కనపడతాయి. ఓకే. ఎంత పాన్ లో అండి? ఎంత పీరియడ్ లో అంత ఆ మార్కు చేరొచ్చు? 1.5-2 months అండి. ఓకే. 1.5-2 months లోనే అంత పెరుగుతుందంటే సామాన్యులకు అసలు అందనంత రీతిలోనే ఉంటుంది అనుకోవచ్చు కదా? ఇప్పుడు ఉన్నటువంటి రన్ చూస్తే మనకు టార్గెట్ 1,40,000 బై డిసెంబర్ ఉంది. తర్వాత ఏదైనా కన్సల్టేషన్ గురైతే ఆ ఏరియాలో గురి కావచ్చు. లేదా ఒకవేళ బంగారు పతనం కావాలంటే ట్రంప్ చేతిలో ఉందండి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం, వాణిజ్య యుద్ధాలు ఆపడం ఇలాంటివి ఏమన్నా చేస్తే ఏదైనా బంగారం పతనం అవ్వాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇదే మూమెంటం, ఇదే సిచ్యువేషన్ కొనసాగితే 1,40,000 టచ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడా కూడా అంటే ఉన్న మార్కు అదే రీతిలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ పతనం అయితే అయ్యే ఛాన్స్ లేదంటున్నారు బంగారంకి సంబంధించి కదా? అవునండి. గత 6 నెలలుగా చూస్తే మనం కేవలం మనకి జూలైలో మాత్రమే కొంతవరకు కన్సల్టేషన్ గురైంది, తగ్గుదలకు గురైంది. మిగతా అన్ని మంత్స్ కూడా మనం పెరుగుదల చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు అంటే బంగారం రేట్ పెరుగుతున్న కొద్దీ కొనుగోలు కూడా తగ్గిపోతుంది కదండి. ఇప్పుడు ప్రస్తుతం అసలు ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది? సామాన్యులకు అసలు ఎంతవరకు ఇది కొనే ఛాన్సెస్ ఉందంటారు? ఇది పానిక్ బయింగ్ అండి. కొంతమంది పెళ్లిళ్ళకి అవసరాలు కొంటారు, కొంతమంది పానిక్ బయింగ్. ఇది మనం రిటైల్ లెవెల్లో చూస్తున్నాం. కానీ చూడాల్సింది ఈ లెవెల్లో కాదు. మనం ఎంత కొన్నా కూడా కేంద్ర బ్యాంకులు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ, ఇవి ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ కొంటున్నప్పుడు ఏంటంటే ఈ పెరుగుదల ఇవన్నీ చూడండి, అందుబాటులో ఉందా, అందుబాటులో లేదా చూడరు. మన గోల్డ్ రిజర్వ్స్ మనం ఎంత పెంచుకుంటాం అనేది మాత్రమే చూస్తారు. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ అని కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే. సో ప్రస్తుతం అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక 2-3 నెలల్లోనే 1,40,000 వరకు చేరే ఛాన్స్ ఉందంటున్నారు. ఓకే. సో అంటే ఇంకా ఎలా ఉంటుంది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, లేదంటే సామాన్యులు గోల్డ్ కొనడం కానీ, ఆర్నమెంట్స్ కొనడం కానీ, ఏదైనా సరే ఈ టైంలో కొనడం మంచిదంటారా, వెయిట్ చేయడం మంచిదంటారా? సో వెయిట్ చేస్తే ఇంకా పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఒక మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ పీరియడ్ లో ఫస్ట్ లో అందరూ వెయిట్ చేశారు. మార్కెట్ ఏమో కరెక్ట్ అయింది, కొంతవరకు దిద్దుబాటుకు లోనైంది. కొన్ని రోజుల పాటు, ఒక 3 నెలల పాటు ఒకే ప్రైస్ దగ్గర స్టేబుల్ అయింది. ఆ టైంలో కూడా మనోడు ఇంకా పడిపోతుందేమో ఇప్పటికే ఎక్కువ పెరిగిందని వెయిటింగ్ లో ఉన్నా. ఆ ప్రైస్ నుంచి మనం చూస్తే మళ్ళీ మనకు 30%, 40% కేవలం 2-3 నెలల్లోనే 25-30% పెరిగింది. మనకు 1,00,000 మార్కు దాటడం, 1,22,000 దాకా రీచ్ కావడం, ఇవన్నీ జరిగింది. సో ఇది కన్సాలిడేషన్ గురైన 1-2 రోజులు అలా కన్సాలిడేషన్ గురవుతుంది. సమ్వేర్ అరౌండ్ 1,40,000 ఈ రేంజ్ కి చేరిన తర్వాత మాత్రం దీర్ఘకాలిక కన్సాలిడేషన్ కు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక 5-6 నెలల పాటు ప్రైస్ స్టేబుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గీతానంద్ గారు, అయితే భారతీయులకి గోల్డ్ కొనడం అనేది ఒక రకంగా సెంటిమెంట్, ఇంకొక రకంగా అసెట్ పర్పస్ ఉంటుంది అని కూడా ఎంతో కొంత మనం కొనాలి, పోగు చేసుకోవాలి అనుకుంటారు. సో ఇలా పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు 1,00,000 వరకు వస్తుంది అనేది, ఒక 1,00,000 చేరిపోతుందంట అనేది ఒక ఇదిలో ఉండింది. ఇప్పుడు 1,00,000 దాటేసింది, మీరు అన్నట్టు 140 వరకు కూడా వస్తుంది అంటున్నారు. సో అసలు మనం కొనాలి అంటే ఆర్నమెంట్ రూపంలో కొనొచ్చు అంటారా, లేదంటే అదర్ ఫామ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సో ఆర్నమెంటల్ అనేది ఓన్లీ ఏదైనా పెళ్లిళ్ళకి వాటికి అవసరం ఉంటే ఆర్నమెంటల్ తీసుకోవడం మనం వాళ్ళని ఆపలేము. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే బిస్కెట్ రూపంలో కానీ, బాండ్స్ రూపంలో కానీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే దాని మీద తరుగులని, మజూరీలని ఇలాంటివి ఉండవు కాబట్టి లాస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బంగారం మీద ఇన్వెస్టర్స్ కి నేను చెప్పే సలహా ఏంటంటే, మనం ఈ రోజు ఈ రన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి దాదాపు ఔన్స్ ధర 2,000 నుంచి 4,152 దాకా చేరడానికి ఒక 18 నెలల టైం పట్టింది. కానీ అంతకు ముందు కొన్ని సంవత్సరాల పాటు కన్సాలిడేషన్ లో పెద్దగా రిటర్న్స్ ఇవ్వకుండా 1,000 నుంచి 2,000 దగ్గరికి రావడానికి దాదాపు 3-4 సంవత్సరాలు పట్టింది. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కన్సాలిడేషన్ అయింది అంటే అక్కడి నుంచి అప్రిషియేషన్ రావడానికి మళ్ళీ 2-3 సంవత్సరాలు పడుతుంది టైం. సో ఒక చోట స్టేబుల్ అయింది అంటే పడకపోవచ్చు, వాల్యూ పడిపోకపోవచ్చు, కానీ భారీగా పడిపోకపోవచ్చు, కానీ అక్కడి నుంచి మళ్ళీ పెరగడానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఇచ్చిన రిటర్న్స్ అన్నిటిని అది న్యూట్రల్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ గోల్డ్ మీదే కాదు, ల్యాండ్ ఉంది, తర్వాత ఈక్విటీస్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా కొంత డైవర్సిఫై చేసి పెట్టుకుంటే ఇది స్టేల్ అయిన టైంలో అవి పెరుగుతుంటాయి.
కాన్స్టెంట్ గా. సో మీ పోర్ట్ఫోలియోలో అన్ని ఉన్నట్టు చూసుకోవాలి, కానీ ఓన్లీ గోల్డ్ మీదే డిపెండ్ అవుతాము అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే రన్నింగ్ లో ఉంది కాబట్టి ఓకే. ఒక్కసారి కన్సల్టేషన్ వెళ్ళిందంటే 2-3 సంవత్సరాల పాటు రిటర్న్స్ ఉండవు మీకు. మీరు ఇప్పుడు 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ 1,40,000 లో కన్సల్టేషన్ ఏంది అనుకున్నాం, 3 సంవత్సరాల పాటు అది 1,40,000 లోనే ఉంటే ఈ 3 ఏళ్ళలో మీకు ₹1 కూడా ఇంట్రెస్ట్ రానట్టే కదా లెక్క, మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయినట్టే కదా లెక్క. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బాగా పెరిగింది కాబట్టి గోల్డ్ కొనొద్దు అని నేను అన్నాను. కొనండి, లిమిటెడ్ గా కొనండి. మిగిలిన దాన్ని మిగతా వాటి మీద కూడా ఈక్విటీస్ మీద కానివ్వండి, ల్యాండ్స్ మీద కానివ్వండి కొంత డైవర్సిఫై చేయండి. అది నేను ఇన్వెస్టర్లకు ఇస్తాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు ఫర్ యువర్ అనాలిసిస్. రైట్, ఇక బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ నమశివయ్య గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి నమశివయ్య గారు. హలో, వినపడుతుందమ్మా? వినిపిస్తోందండి. నమస్తే, చెప్పండి ప్రియా. సో చూస్తున్నాం రోజు రోజుకి కూడా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అసలు దీనికి ఎండ్ మార్క్ పడే అవకాశం ఉందా? ఎక్కడైనా తగ్గే ఛాన్సెస్ ఉందా? సామాన్యులకు అందనంత దూరంలో గోల్డ్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు తగ్గుతుందో, తగ్గితే కొనచ్చు అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అసలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. మొదటగా సామాన్యులు ఒక నెల రోజుల పాటు 15 రోజుల పాటు రేట్ల వంక చూడొద్దు. చూస్తే ఏదో తప్పులు చేస్తారు, కొనడం అసలే వద్దు. తప్పకుండా కింది లెవెల్లో దొరుకుతుంది. రానున్న మేబీ 1-2 months లో దొరకచ్చు కింది లెవెల్లో. సో ఇప్పుడు 130 ఉంటే డెఫినెట్ గా ఫర్ షూర్ 130 నుండి కనీసం 15,000-20,000 కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 1,00,000 నుండి 1,10,000 మధ్యలో కొనుక్కోవడం మంచిదండి. వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావు దానికి డెఫినెట్ గా 75% ఛాన్స్ దట్ యూ కెన్ గెట్ ఇట్ బిలో 110. రైట్, అంటే మనం చూసుకుంటే 1 lakh నుంచి 130కి రావడానికి చాలా తక్కువ టైంలోనే పెరిగిపోయింది. సో 140 కూడా చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది అంటున్నారు. సో ఇంకా కూడా వెయిట్ చేస్తే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో సామాన్యులు ఎప్పుడు కొనాలి గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు? పెరగనివ్వండి, కంగారు లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది పొంగు అంటాం, మనం పాల పొంగు ఎట్లయితే ఉంటుందో టప్పున పేలిపోతుంది, ఒక బబుల్ అంటాము. అట్లాంటి కండిషన్ లో స్థితిలో ఉంది ఇప్పుడు. సిల్వర్ అయితే మరీ దారుణంగా ఉందండి. సో సిల్వర్ 2 లక్షల పైన రేట్ చెప్తున్నారు. సో తప్పకుండా కరెక్షన్ అయితే ఉందండి, డెఫినెట్ గా తగ్గుతుందండి. మీరు అన్నట్టు పాల పొంగులాగా అయితే పెరుగుతుంది, కానీ మళ్ళీ తగ్గేది అంత తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేదంటే ఉన్న ప్రైజే సస్టైన్ అవుతుందంటారా? అంటే ఒక 15,000 నుండి 20,000 మినిమం గోల్డ్ కరెక్ట్ అవ్వచ్చు అండి. సిల్వర్ అయితే ఒక 40,000-50,000 కరెక్ట్ అవ్వచ్చు. 40,000-50,000 తగ్గుతుందంటారా? సిల్వర్ ఓకే, సిల్వర్ 40,000-50,000 తగ్గాలి. ఇప్పుడు 2 లక్షలు చెప్తున్నారు, ఇప్పుడు 40,000-50,000 తగ్గాలి. 1,50,000 లోపలే సిల్వర్ చూడొచ్చు కొనాలంటే. బంగారం అయితే మాత్రం 1,10,000 లోపలైతే కొనాలి. అదర్వైజ్ వదిలేసేయండి. ఎందుకు కొనాలి? దేనికోసమో పెరుగుతుంది అంటే అది ఆర్టిఫిషియల్, అది రియల్ ప్రైజెస్ కావు ఇవన్నీ. ఏది పారాబోలిక్ మూవ్మెంట్ వచ్చింది, అంత స్టీప్ గా మళ్ళీ కొంత కరెక్ట్ అవుతుందండి. అంటే మొత్తం అంతా కరెక్ట్ అయిపోయి మళ్ళీ 50,000 గోల్డ్ వస్తుంది అంటే రాదు, ఇప్పట్లో రాదు, అవకాశమే లేదు. కానీ 1 lakh 1,10,000 మధ్యలో మాత్రం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, అంటే 140 వరకు ఒకవేళ రీచ్ అయితే కనుక 110 వరకు మళ్ళీ వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారా మీరు? ఎస్. ఓకే, ఏదైనా కానీ పైనుండి 20,000 అండి. 1,20,000 పోయినా ఆ నుండి 20,000 తగ్గొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ వెండి అయితే 50-60,000 తగ్గొచ్చు. పై నుండి 2,10,000 అంటున్నారు. అక్కడ నుండి అంటే 1.5 lakhs బిలో రావచ్చు. అప్పుడు కావాలంటే ఆలోచిద్దాము, కొనాలా వద్దని చూద్దాం అప్పుడు కండిషన్ బట్టి. ఓకే, అంటే వెండి కూడా 1 lakh చేంజ్ లో ఉన్నప్పుడే కొంటే మంచిది, ఇప్పుడు కొనడం వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నారా? అవునమ్మా, ఈ కొంత ఆర్టిఫిషియల్ జాకప్ కూడా ఉంది సిల్వర్ లో అయితే. మీకు MCX ప్రైజెస్ లో చూస్తే దాదాపు 30,000 ఎక్కువ చెప్తున్నారు. అదంతా కూడా అంటే అన్వాంటెడ్ ప్రైజ్ కదా అది. సో ఏదైనా కానీ కొనాల్సిన అవసరం లేదండి, ఇంత స్టీప్ గా పెరిగినప్పుడు కొనాల్సిన అవసరం లేదు.
కానీ అంటే పెళ్లిళ్ళ సీజన్ అలాగే దివాళీకి కొనడం చాలా అంటే మందికి ఇప్పుడు సెంటిమెంట్ ఉంటుంది. అవసరాలు ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడలేదమ్మా, ఇన్వెస్ట్మెంట్ కోసం మాట్లాడతాం. అవసరాలు తప్పదు. ఓకే 10 తులాలు కావాల్సిన వాళ్ళు 6 తులాలు కొనుక్కుంటారు, 5 తులాలు కొనుక్కుంటారు తప్పదు ఆ డేట్ ని బట్టి. ఒకవేళ మాకు 2-3 వాళ్ళు కూడా 2 నెలలు టైం ఉంది అంటే వెయిట్ చేయొచ్చు, 1 మంత్ వెయిట్ చేయొచ్చు. ఈ 1 మంత్ లో డెఫినెట్ గా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంత స్పీడ్ గా పెరుగుతుంది కాబట్టి 1 మంత్ లోనే కరెక్ట్ అవ్వచ్చు. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ చూస్తే మాత్రం ఈ ప్రైజెస్ ఉండవేమో అని అనుకుంటున్నా. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే సో 1 ఇయర్ తర్వాత బంగారం కానీ వెండి కానీ ఈ రేట్ల కన్నా తక్కువలో దొరుకుతాయి మనకి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ నమశివయ్య గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.